సో, కాబట్టి నేను ప్రాథమికంగా హ్మ్. రపరప లాంగ్వేజో లేకపోతే తగ్గేదేలే అనే సినిమా డైలాగులో ఇట్ ఇండికేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక హింసాత్మకమైనటువంటి పరిపాలనని ఇండికేట్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు 'జగన్మోహన్ రెడ్డి' రపరప పరిపాలన అనే మాట సమర్థిస్తున్నానని కామెంట్ చేసిన తర్వాత, హ్మ్. ఈ కామెంట్ నుంచి నెటిజన్స్ గాని, సామాన్యులు గాని ఎందుకు వ్యతిరేకత రావటం లేదు? హ్మ్. ఎందుకు వ్యతిరేకత రావటం లేదంటే, దీన్ని నిలువరించాల్సినటువంటి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఓకే. ప్రభుత్వం వైపు నుంచి ఆపే ప్రయత్నం జరగట్లా. ఎంకరేజ్ చేసే ప్రయత్నం, ఆపే రెచ్చగొట్టే ప్రయత్నం హ్మ్. ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హ్మ్. సింపుల్ లాజిక్ అండి. సార్. సీక్వెన్స్‌ని అర్థం చేసుకుందాం. హ్మ్. నాకు తెలిసి పల్నాడులో నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులు పెట్టినటువంటి సభకి కొన్ని లక్షల మంది తరలొచ్చారు. హ్మ్. ఓకేనా? హ్మ్. లక్షల మంది తరలొచ్చినప్పుడు సమ్‌హౌ ఎవరో ఒకళ్ళు ప్లే కార్డ్ పట్టుకొని రప్పా రప్పా అని ప్లే కార్డ్ పట్టుకొని హ్మ్. ప్రదర్శించారు. హ్మ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను. హ్మ్. 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 ప్లే కార్డ్ పట్టుకొని ప్రదర్శించారు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు 'ఐ లవ్ యూ సానియా మీర్జా' అని చాలా మంది ప్రదర్శిస్తారు. అవును. అదే. 'ఐ వాంట్ టు మ్యారీ జహీర్ టెన్ ఖాన్' అని టెన్ ప్రదర్శిస్తారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడా? టెన్నిస్ ఆడుతున్నప్పుడో, హ్మ్. క్రికెట్ ఆడుతున్నప్పుడో, లేకపోతే ఇంకోటి ఆడుతున్నప్పుడో హ్మ్. క్రికెటర్స్‌ని నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? లేకపోతే ఐ లవ్ యూ అనో, ఇంకోటనో రకరకాల ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తా ఉంటారు. హ్మ్. హౌ కమ్ ది ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెట్ ప్లే కార్డ్స్? యూ జస్ట్ టెల్ మీ. హ్మ్. 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 ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరో ఒక ప్లే కార్డ్ ప్రదర్శించారు. హ్మ్. మీరు దాన్ని ప్రతిపక్ష నాయకుడికి తీసుకెళ్ళి ఎలా ఈక్వేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నాను నేను. హ్మ్. అదైతే ఒక ప్రశ్న తలెత్తుతుంది. హ్మ్. లక్షల మంది వచ్చినప్పుడు హి కాంట్ ప్రివెంట్ కదా! హ్మ్. ఒకవేళ, హ్మ్. ఒకవేళ హ్మ్. అలాంటి పోస్టర్ ఎవరైనా డిస్‌ప్లే చేస్తే, హ్మ్. పోర్ట్రేట్ చేస్తే, హ్మ్. దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు అర్థం చేసుకోవాలది. ఓకే. అంతే కదా! ప్రభుత్వం అటువంటివి ఆపే బాధ్యత ప్రభుత్వానిది కదా! ప్రభుత్వంలో ఉన్న మీరు జగన్‌మోహన్ చట్టాన్ని రెడ్డిది కాదు కదండీ! చట్ జగన్‌మోహన్ రెడ్డిది చట్ కాదు కదా! ఆ! ఆ! చట్టాన్ని మీరు కదా! ఇప్పుడు అట్లా రచించారు. మీరు అసలు అక్కడికి రాకుండా నిలువరించింది మీరు. హ్మ్. మీరు చేయాల్సింది మీరు. హ్మ్. అక్కడ హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా చూడాల్సింది పోలీసులు, హ్మ్. కూటమి ప్రభుత్వం. హ్మ్. అక్కడ ఎవడైనా సరే ప్లే కార్డ్‌లు ప్రదర్శిస్తే దానికి బాధ్యత మీరు వహించాలి. హ్మ్. పార్టీ వహించదు.